హీరోయిన్స్ మేకప్పే కదండి, చీర వర్క్ ని బట్టి బ్లౌజ్ కూడా రీక్రియేట్ చేద్దాం. ఈ సారీ వర్క్ ని బట్టి బ్లౌజ్ కూడా ఇదే వర్క్ వచ్చేటట్టు చేశాను. ఆల్రెడీ ఈ సారీ మీకు తెలుసు కదండి, మీషోలో తీసుకున్నానని చెప్పాను. దీని మీదకి వచ్చిన బ్లౌజ్ పీస్ ప్లేన్ గా కుట్టేయకుండా వర్క్ తోటి ఫినిషింగ్ అంతగా పట్టదులేండి, అంటించడమే కదా, ఒక గంట కూర్చుంటే చాలు. హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసేసి పక్కన పెట్టి అంటించడానికి ఈ గమ్మును అయితే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా దృఢంగా ఉంటుంది. గమ్ము లింక్ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. స్టోన్ లేస్ అయితే బయట తీసుకున్నాను, 20 రూపీస్ 2 మీటర్. గమ్ అప్లై చేసి చైన్ ని ఈ విధంగా అంటించేసాను. ఆల్రెడీ మీకు ఈ కట్ వర్క్ ఎలా తిరగవేయాలో ఒక వీడియో పెట్టాను కదా, చూసారు చూడండి. కార్నర్ లో నీట్ గా ఇలా అంటించేసాను. అయితే ఇది డబల్ టైమ్స్ వేస్తున్నాను చైన్ అయితే, ఎందుకంటే సారీ కూడా డబల్ టైం ఉంది కదా వర్క్ లో, అందుకని. అలాగే ఈ చైన్ ఇలా అంటించేసుకుని బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అలా కూర్చుని చక్కగా సూది దారంతో కుట్టుకుంటే ఎప్పటికీ ఓడదన్నట్టు. సారీకి వర్క్ అయితే ఈ విధంగా వచ్చింది కదా, స్టోన్స్, ఆ స్టోన్స్ ఈ మధ్యలో అంటిస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న స్టోన్స్ మనవి అయితే కొంచెం బిగ్ గా ఉన్నాయి. ఈ స్టోన్స్ మనం కుట్టడానికి కుదరదు. ఇవి కుట్టడానికి కుదరదు, కానీ ఈ చైన్ కుట్టుకోవచ్చు నీట్ గా. అలాగే ఈ ఏరియాలో పెట్టే ఈ స్టోన్స్ కుట్టుకోవచ్చు. చూడండి, ఇవి కూడా ఆల్రెడీ నేను ఆన్లైన్ లోనే తీసుకున్నాను. ఈసారి కొన్నప్పుడే నాకు ఆలోచన వచ్చింది ఇలా చేద్దాం అనేసి, అందుకోసం ఎప్పుడో బుక్ చేసి పెట్టుకున్నాను. ఈ గొట్టాల కింద ఉన్నాయి కదా, ఇవి నీట్ గా సూది దారంతో కుట్టుకుంటే అసలు ఎప్పటికీ ఓడమన్నట్టు. వర్క్ అయితే ఇలా ఫినిష్ చేసి ఇక నెట్ అయితే వేస్తున్నాను మెడకి. ఫస్ట్ గా నెట్ వంకరలు రాకుండా నీట్ గా గమ్ముతో అంటించేసి ఒక స్టిచ్ వేసేసాను పైన. అంటే చుట్టూరు మిగిలిన నెట్ ని కట్ చేసేసి నీట్ గా లెవెల్ చేసాను. ఆల్రెడీ నేను మెడ లెంత్ వచ్చేసి 11కి తీసుకున్నాను కదా, మీకు కట్ వర్క్ మోడల్ లో చూపించాను కదా. ఇక్కడ లోపల నెట్ లోపల నేను 9 రౌండ్ మెడ తీసుకుంటున్నాను. ఇలా సరిపోతుంది నా సైజు కన్నట్టు. ఇక నెట్ కి చివరైతే సారీలోని ముక్క తీసుకుని ఈ విధంగా గోటు వేసేసాను చుట్టూరు కూడా. ఒక ఆలోచన ఉండాలి కానీ మంచి మంచి డిజైన్స్ మనమే చేసుకోవచ్చు. కాస్త ఓపిక, మంచి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. ఏమంటే అయితే చాలా ఇంట్రెస్ట్ వర్కులు చేయడం అంటే. నా బ్లౌజ్ ఎప్పుడో కుట్టుకోవాలి, మధ్యలో కస్టమర్ బ్లౌజులు కుట్టేటప్పటికి ఎంత టైం పట్టింది. ఇప్పుడు కూడా అసలు ఖాళీ లేదు, అవన్నీ పక్కన పెట్టి నా బ్లౌజ్ ఏమైనా కుట్టుకోవాలనేసి పంతం పట్టి కుట్టుకున్నా. చూడండి, ఫైనల్ గా ఇలా కుట్టుకున్నాక నెట్ లోను అలాగే బయట కూడా ఇలాగా స్టోన్స్ అక్కడక్కడ అంటించిన. వావ్, చాలా బాగుంది కదా, చూడడమే కాదు కట్టుకుంటే ఇంకా బాగుంది. దీనికి హ్యాండ్స్ అయితే అతికేస్తున్నా. మీలో చాలా మంది ప్రిన్సెస్ కట్ కటింగ్ చెప్పమంటున్నారు కదా, ఆల్రెడీ ఇది ప్రిన్సెస్ కట్టే అండ్ మనకి షేప్ బెల్ట్ వస్తుంది అన్నట్టు. ఈ కటింగ్ అయితే నేను రేపొద్దున పోస్ట్ చేస్తాను పెద్ద వీడియో. మరి బ్లౌజ్ రెడీ అయింది, సారీ కటింగ్ చూద్దామా. వావ్, ఫుల్ ట్రెండ్ నడుస్తున్నాయి కదా ఈ సారీస్ అయితే. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఇలా పట్టుకుంటే పట్టులా జారిపోండి. మనం ఇచ్చిన వర్క్ అయితే సారీ వర్క్ కి బ్లౌజ్ వర్క్ సెట్ అయిందో లేదో కామెంట్ చేయండి. చూడండి, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది. దీనికి లైక్రా ఫ్యాబ్రిక్ యూజ్ చేశానండి, లైనింగ్ కి అండ్ అసలు ఫ్యాబ్రిక్ కి మధ్యన. ఎస్, బ్లౌజ్ స్టిప్ గా ఉండడమే కదా, ఎన్నాళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంటది ఫ్యాబ్రిక్ అయితే. మంచి మంచి ఖరీదైన పట్టు చీరలు కూడా లైక్రా ఫ్యాబ్రిక్ వాడొచ్చు. అది పెద్ద వీడియోలో షేర్ చేస్తానండి. అండ్ ఈ సారీని పర్చేస్ చేయాలనుకుంటే దీని లింక్ ఛానల్ పోస్ట్ లో ఉంటుంది, చెక్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్.